దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ఈ రెండవ దినము ఉపవాస దినము దేవుని సన్నిధికి వచ్చిన మీ అందరికీ ప్రభునామం పేరిట వందనాలు. వాక్యలేఖన భాగంలోనికి వెళ్దాం. నిన్నటి దినాన్ని ఎజ్రా ఒప్పుకోలు ప్రార్థన మనం నేర్చుకుంటూ వచ్చాం. దాని కంటిన్యూషన్ ఇంకొన్ని వచనాలు మనం ఈరోజు ధ్యానం చేసుకుందాం. ప్రభు చిత్తమైతే రేపు ఇంకొక న్యూ టాపిక్ దేవుడిచ్చారు. సో దాన్ని మనం నేర్చుకుందాము. ఈరోజు దాని కంటిన్యూషనే తీసుకోవాలని దేవుడిచ్చిన ప్రేరణ బట్టి సిద్ధపడడం జరిగింది. ఎజ్రా గ్రంథము 10వ అధ్యాయము 1వ వచనం నుంచి నేను చదువుతా ఉన్నా. ఎజ్రా గ్రంథము 10వ అధ్యాయము 1వ వచనం. ఎజ్రా ఏడ్చుచు దేవుని మందిరము ఎదుట సాష్టాంగపడుచు పాపమును ఒప్పుకొని ప్రార్థన చేసెను. ఆమేన్. సో ఒప్పుకోలు ప్రార్థన అని నిన్నటి దినాన్ని మనం నేర్చుకున్నాం. పాపపు ఒప్పుకోలు ప్రార్థన. సో ఎజ్రా ఎలా ప్రార్థన చేశాడంట? జస్ట్ నార్మల్ ప్రేయర్ కాదు, కన్నీటి ప్రార్థన చేశారు. సో ఆయన ఏమన్నా పాపం చేశాడా అంటే పర్సనల్గా ఆయన ఏం పాపం చేయలేదు. కానీ వాళ్ళ ఇశ్రాయేలు ప్రజల వాళ్ళందరి పాపంలో ఆయన నెత్తి మీద వేసుకుని ఎస్ లార్డ్, నేనే పాపం చేశాను అని ఒప్పుకుంటూ కన్నీటితో ప్రార్థన చేసినట్లుగా, పాపంలో ఒప్పుకొని ప్రార్థన చేసినట్లుగా, దేవుని మందిరం ఎదుట సాష్టాంగపడి ప్రార్థన చేసినట్లుగా ఈ మొదటి వచనంలో మనం చూస్తూ ఉన్నాం. అంటే చాలా దుఃఖము, బాధ, వేదన ఎజ్రా హృదయంలో కలిగిందనమాట. సో మనము గొప్ప గొప్ప వ్యక్తులందరినీ మనం చూస్తూ వస్తే వారి జీవితాల్లో కలిగిన ఆ బాధ, వేదన ఎంత ఇదిగా ఉంటుంది అంటే, ఒకసారి ద్వితీయోపదేశ కాండము 9వ అధ్యాయము, ద్వితీయోపదేశ కాండం 9వ అధ్యాయము 18వ వచనాన్ని కూడా నేను ఒకసారి చదువుతా ఉన్నా. ద్వితీయోపదేశ కాండం 9వ అధ్యాయము 18వ వచనం తీసి ఒక్కసారి చదువుకుందాం. మీరు యెహోవా దృష్టికి ఆ చెడు నడత నడిచి చేసిన మీ సమస్త పాపముల వలన ఆయనకు కోపం పుట్టింపగా చూచి, మునుపటి వలె అన్నపానములు మాని 40 పగళ్ళు 40 రాత్రులు నేను యెహోవా సన్నిధిని సాగిలపడితిని. ఈ మాట ఎవరు పలుకుతున్నారు? మోషే భక్తుడు రాస్తా ఉన్నారు. ఇది సెకండ్ టైం ఆయన కొండ మీదకి వెళ్ళి 40 days ఫాస్టింగ్ ప్రేయర్ చేయడం. ఎందుకు చేశారంట ఈ సెకండ్ టైం ఫాస్టింగ్ ప్రేయర్ అంటే, వాళ్ళు కింద దేవుని యొక్క సన్నిధిలో మోషే గారు 40 దినాలు నిలిచిపోయేసరికి వాళ్ళకి మోషే కనిపించక, మమ్మల్ని తీసుకొచ్చిన ఈ నాయకుడైన మోషే ఎక్కడికి పోయాడో మాకు తెలీదు, మమ్మల్ని ఇక ముందు నడిపించడానికి ఒక దేవుడు కావాలి, ఒక దేవత కావాలి, కాబట్టి ఒక విగ్రహాన్ని చేయమని అహరోనుని తొందర పెడితే, వాళ్ళు తీసుకుని వచ్చిన బంగారు పోగులన్నీ తీసుకుని ఒక దూడని చేస్తే, ఆ దూడే మా దేవుడని విచ్చలవిడిగా ఆ దూడ ముందు వారు డ్యాన్స్ చేస్తూ రకరకాల దారుణంగా దేవుని యొక్క నమ్మకత్వాన్ని వాళ్ళు మర్చిపోయి, దేవుని ప్రేమను వాళ్ళు మర్చిపోయి, ఆయన చేసిన కార్యాలని మరిచిపోయి ఇష్టానుసారంగా వాళ్ళు ఆ దూడ ముందు నాట్యం చేస్తూ ఈ దూడే మా దేవుడు అని చెప్పినప్పుడు దేవునికి ఏమైందంట? కోపం రగిలింది. దేవుడు ఏం చెప్పారంటే, ఒక్క నిమిషం నువ్వు పక్కకి వెళ్ళు, నేను వీళ్ళందరినీ తుడిచేస్తానన్నారు. కానీ మోషే గారు వీళ్ళందరినీ తుడిచేస్తే నేను శుభ్రంగా ఒక్కడనే, ఇంకే బాధ ఉండదు కదా, వీళ్ళకి నీళ్ళు ఎక్కడి నుంచి తేవాలా, మాంసం ఎక్కడి నుంచి తేవాలా, వీళ్ళందరినీ ఒక క్రమంలో ఎక్కడికి నడిపించాలా, ఈ గోలంతా ఉండదు కదా, నేను ఒక్కడిని నా కుటుంబంతో నమ్మకంగా దేవుని సన్నిధిలో నడిచిపోతే చాలు అని స్వార్థంగా ఆయన ఆలోచించలేదు. నిజంగా మనం ఉంటే ఆ ప్లేస్లో తుడిచేయండి ప్రభా, నాకు ఒక హెడేక్ తగ్గిపోద్ది అని అనుకునేవాళ్ళు కదా. మనం అయితే అలానే ఆలోచిస్తాం. మరి నేనైతే అలానే ఆలోచించేదాన్నేమో. కానీ ఈ ప్రజలందరి పాపం తన నెత్తి మీద వేసుకుని ఇంకొక 40 days ఫాస్టింగ్ ప్రే చేశాడంట. ఆయన ఏమని ప్రార్థన చేస్తున్నాడు? అయ్యా, వీరి చెడుతనాన్ని నేను ఒప్పుకుంటున్నాను, నేను నీ ముందు సాగిలపడుతున్నాను, వారిని క్షమించండి అని ఆయన ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. మోషే అడ్డు పడకపోతే ఆ ఇశ్రాయేలు ప్రజలందరినీ దేవుడు తుడిచేసేవారు. సో దేవుని యొక్క ఉన్నతమైన ఆత్మీయ స్థితి కలిగిన భక్తుల యొక్క ప్రార్థనా జీవితాన్ని మనం చూస్తే, వారు పాపం చేసినా చేయకపోయినా
యాక్చువల్లీ వాళ్ళు పాపం చెయ్యకపోయినా కూడా వాళ్ళ మీద ఆ పాపాన్ని మోపుకుని మరీ ప్రార్థన చేసేవాళ్ళు. ఎలాంటి ప్రార్థన అంటే ఉపవాస ప్రార్థన, కన్నీటి ప్రార్థన, దేవుని ఎదుట సాగిలపడే ప్రార్థన వాళ్ళు చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఎస్, ప్రైజ్ గాడ్. సో మనం అలాంటి ప్రార్థన చూస్తూ ఉన్నాం. ఈరోజు మనము కూడా అట్లా ప్రార్థించాలి అని మరొక్కసారి దేవుడు మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. దానియేలు భక్తుడు కూడా తన జీవితంలో ఎంతో నమ్మకమైన వ్యక్తిగా దేవుని సన్నిధిలో ఎటువంటి పాపంను అపరాధంను చేయకుండా దేవుని సన్నిధిలో ఒక ప్రత్యేకించబడిన ప్రార్థనా జీవితం కలిగి ఆ బబులోను చెరలో అన్యుల దేశంలో కూడా దేవుని కొరకు రోషం కలిగి బ్రతుకుతున్న వ్యక్తిగా మనం చూస్తాం. అలాంటి వ్యక్తి జీవితంలో మనం చూస్తే దానియేలు గ్రంథము 9వ అధ్యాయము మొదటి 3 వచనాలు 2వ వచనం నుంచి మనం చదివితే, అతని ఏలుబడి యందు మొదటి సంవత్సరమందు దానియేలను నేను యెహోవా తన ప్రవక్తకు యిర్మీయాకు సెలవిచ్చి తెలియజేసినట్లు యెరూషలేము పాడుగా ఉండవలసిన 70 సంవత్సరములు సంపూర్తి అగుచున్నవని గ్రంథముల వలన గ్రహించి తిని, అంతటా నేను గోనెపట్ట కట్టుకొని ధూళి తలపైన వేసుకొని ఉపవాసముండి ప్రార్థన విజ్ఞాపనలు చేయుటకై ప్రభువగు దేవుని ఎదుట నా మనస్సును నిబ్బరము చేసుకొంటిని. ఆమేన్. సో ఈయన ఏం చేశాడంట? ఈయన ఏమన్నా తప్పు చేశాడా? దానియేలు భక్తుడు ఏమైనా తప్పు చేశాడా? ఆయన నడవడికలో ఏదైనా ప్రాబ్లం ఉందా? ఆయన ఎలాంటి జీవితం జీవిస్తూ వచ్చాడు అని గనక మనం చూస్తే, ఆయన నడవడికలో కానీ ఆయన జీవిత విధానంలో కానీ ఎక్కడ మనకి మిస్టేక్ కనిపించదు. ఆయన పర్ఫెక్ట్గా దేవుని సన్నిధిలో మనకి కనబడుతూ ఉంటారు. ఆమేన్. సో అంత పర్ఫెక్ట్గా ఉన్న వ్యక్తి ఇప్పుడు ఉపవాసం ఉండి ప్రార్థన చేయడం మొదలుపెట్టాడంట. గోనెపట్టు కట్టుకున్నాడంట. ఎందుకు ఆయన గోనెపట్టు ఎందుకు కట్టుకోవాల్సి వచ్చింది అని చూస్తే, రైట్, గోనెపట్టు కట్టుకుని ధూళి తలపైన పోసుకొని ఉపవాసం ఉండి ప్రార్థన విజ్ఞాపనలు చేయడంకి తన మనస్సు నిబ్బరం చేసుకున్నాడంటే, ఎందుకు చేస్తున్నాడంటే తన ప్రజల యొక్క విడుదల కొరకు బాబిలోను యొక్క చెరలోనికి వెళ్ళిపోయిన తన ప్రజల విడుదల కొరకు ఆయన ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. సో ఎలా ప్రార్థన చేస్తున్నాడంట? గోనెపట్టు కట్టుకుని కన్నీరు విడిచి ప్రార్థన చేస్తాం మొదలుపెట్టాడంట. రైట్, ఈ దినాన్ని మనందరము కూడా మన ప్రజల విడుదల కొరకు మనం ప్రార్థన చేయాలి. ఆమేన్. సో ఈరోజు ప్రార్థన అనగానే, ఉపవాస ప్రార్థన అనగానే అంశాలు రాసుకుంటాం. చాలా అంశాలు రాస్తాం కదా. ఒక్కొక్క అంశాన్ని మనం పరిశీలన చేస్తే ఈ అంశాలు అక్కడ కవర్ అవుతున్నాయా లేదో ఒకసారి చెక్ చేసుకుందాం. నా ప్రజల విడుదల కొరకు నేను ఉపవసించి ప్రార్థన చేస్తున్నానా? విడుదల అంటే ఇంకొక మాటలో మనం ఏం అర్థం చేసుకోవచ్చు? నా కుటుంబంలో ఉన్న ఆత్మల రక్షణ కొరకు నేను ప్రార్థన చేస్తున్నానా? ఒకసారి మనము చెక్ చేసుకుందాం. అంటే మన ప్రార్థనా జీవితం ఎలా ఉంది, వాళ్ళ ప్రార్థనా జీవితాలు ఎలా ఉన్నాయి అన్నది ఒక్కసారి చెక్ చేసుకుందాం. ఈరోజు ఉపవాసం ఉన్న ప్రతి ఒక్కరు నాకు తెలిసి చాలా రిక్వెస్ట్లు రాసుకుని ఉంటారు కదా. ఓ పేపర్ పెట్టి రిక్వెస్ట్లు రాసుకుని ప్రార్థన చేయడం మనకు అలవాటు. చాలామంది చెప్తారు ఈ సాక్ష్యంలో, నేనైతే రాయను, కానీ మరి కొంతమందికి ఇలాంటి అలవాట్లు ఉన్నాయి కాబట్టి రక్షణ అనుభవం లేని వారి కొరకు మనం ప్రత్యేకంగా ఒక అంశం పెట్టుకుని ప్రార్థన చేస్తున్నామా లేదా అదొకసారి మనం చెక్ చేసుకుందాం. అట్ ద సేమ్ టైం ఇంకొక మాట, 20వ వచనం, అదే 9వ అధ్యాయము 20వ వచనం, నేను ఇంకా పలుకుచు ప్రార్థన చేయుచు పవిత్ర పర్వతము కొరకు నా దేవుడైన యెహోవా ఎదుట నా పాపమును నా జనము యొక్క పాపమును ఒప్పుకొనుచు నా దేవునికి విజ్ఞాపన చేయుచుంటిని. ఆమేన్. ప్రైజ్ గాడ్. సరే, ప్రార్థనలో దానియేలు ప్రార్థన మనం చూస్తూ ఉన్నాం. ఆయన ఏం చేస్తున్నారంట? తన ప్రజల విడుదల కొరకు లేఖనాలు గ్రహించి దానిని ఎత్తిపట్టి ఆయన ఉపవాసం ఉండి ధూళి పోసుకొని ప్రార్థన చేయడం మొదలుపెట్టి తన పాపాలని, తన జనం యొక్క పాపాలని ఒప్పుకుంటూ విజ్ఞాపన చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆమేన్.
సో ఈరోజు మనందరి యొక్క కుటుంబాల్లో విడుదల లేని వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళు ఎక్కడున్నారంటే పాపంలో ఉన్నారు. వాళ్ళు ఏ స్థితిలో ఉన్నారంటే విగ్రహారాధనలో ఉన్నారు. భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నారు. సో వాళ్ళ కోసం మనం వాళ్ళ పాపాలను ఒప్పుకొని ప్రార్థన చేసినప్పుడు దేవుడు వాళ్ళని దర్శించడానికి ఒక అవకాశం ఉంది. ఈ ఫాస్టింగ్ ప్రేయర్స్లో ఖచ్చితంగా ఇది ఒక అంశంగా పెట్టుకొని మనం ప్రార్థన చేయాల్సిన వారమై ఉన్నాం. చాలా అంశాలు ఉండొచ్చు, కానీ ఇది కూడా చాలా ముఖ్యమైన అంశంగా మనం పెట్టుకొని మన కుటుంబాల్లో రక్షణ లేని వారి కొరకు, వారి విడుదల కొరకు మనం ప్రార్థన చేయడానికి మన మనస్సుని నిబ్బరం చేసుకోవాలని పరిశుద్ధాత్మ దేవుడు మరొకసారి మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. అదే రీతిగా నెహెమ్యా గ్రంథంలో కూడా మనం ఒక మాట చదువుకుందాం. నెహెమ్యా గ్రంథము 8వ అధ్యాయము 9వ వచనం. 8వ అధ్యాయము 9వ వచనం. జనులందరూ ధర్మశాస్త్ర గ్రంథపు మాటలు విని ఏడవ మొదలు పెట్టగా అధికారి అయిన నెహెమ్యాయు, యాజకుడైన శాస్త్రీయునగు ఎజ్రాయును జనులకు బోధించుచు, లేవీయులను మీరు దుఃఖపడవద్దు, ఏడవద్దు, ఈ దినమును మీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠిత దినమని జనులతో చెప్పిరి. ధర్మశాస్త్ర వాక్యము ఎజ్రా అలాగే నెహెమ్యా ఇద్దరు కూడా వివరించడం మొదలుపెట్టినప్పుడు జనాలందరూ ఏం చేశారంట? ఏడుస్తున్నారంట. అదే మాట మనం ఎజ్రా గ్రంథంలో 10వ అధ్యాయము దాని కంటిన్యూషన్ చదివితే ఇశ్రాయేలీలలో మొదటి వచనంలోనే కంటిన్యూషన్లో ఇశ్రాయేలీలలో పురుషులు, స్త్రీలు, చిన్నవారు మిక్కిలి గొప్ప సమూహముగా అతని యొద్దకు కూడి వచ్చి బహుగా ఏడవగా. ఇక్కడున్న ప్రజలు కూడా ఏం చేస్తున్నారంట? బహుగా ఏడుస్తున్నారంట. ఇప్పుడు మన ప్రార్థనలో, మన విజ్ఞాపనలో అన్ని జనులు విన్నారనుకోండి, ఏమంటారు? వీళ్ళకి పని పాట ఏం లేదు, ఎప్పుడు చూసినా ఏడుస్తూ ఉంటారు, ముసుగులు వేసుకునే అంటారు కదా. గట్టిగా కన్నీటి ప్రార్థన చేయడానికి కూడా అన్యజనులు, ఇంకా మార్పు లేని కుటుంబాల్లో భయపడే పరిస్థితులు. అంతవరకు ఎందుకు, మన కుటుంబంలో కూడా మనం గట్టిగా భయపడి గట్టిగా బిగ్గరగా ఏడ్చి ప్రార్థన చేయలేం కొన్ని సిచ్యువేషన్స్లో. సో కానీ ఆ కన్నీటి ప్రార్థన యొక్క విలువ ఎవరికైనా తెలిస్తే వాళ్ళు దేవుని సన్నిధిలో కార్చిన ప్రతి కన్నీటి బొట్టుకి దేవుడు ఏం చేస్తారంట? జవాబిస్తారు. ఆమేన్. సో ఇక్కడ ఎజ్రా ఏమాత్రం ప్రజలకు బోధించలేదు. ఫస్ట్ థింగ్ మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది, 9వ అధ్యాయంలో ప్రాబ్లం ఏంటో ఆయనకు అర్థమైంది. ఆ ప్రాబ్లం విన్న తర్వాత ఆయన చాలా కృంగిపోయాడు, దేవుని సన్నిధిలో కూర్చునిపోయాడు. రెండవది, ఆయన లేచి దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. ఆయన ఉన్న స్థితిలోనే లేచి మోకరించి ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. ఆ ప్రార్థన ఎలా చేస్తున్నాడు? బిగ్గరగా చేస్తున్నాడు. ఆయన మనసులో చేసుకోవట్లా, హన్నా వలె మౌనంగా ప్రార్థన చేయట్లా. ఇక్కడ ఆయన బిగ్గరగా ఎలుగెత్తి ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. ప్రార్థన చేయడం మొదలుపెట్టినప్పుడు అక్కడున్న ప్రజలందరూ ఏం చేస్తున్నారంట? ఆ ప్రార్థన వింటున్నారు. వింటా ఉన్నప్పుడు వింటుండగానే వాళ్ళలో ఏం కలిగిందంటే పశ్చాత్తాపం కలిగింది. సో మన జీవితంలో గద్దింపునకు మారని పరిస్థితులు, లేక శిక్షకు మారని పరిస్థితులు ప్రార్థన ద్వారా మార్చుకోవచ్చు. దీని ద్వారా మనకు అర్థం అవ్వాల్సింది ఏంటి అంటే, మనం ఒక్కొక్కసారి మన పిల్లల్ని గద్దించి మార్చలేం, వాళ్ళని శిక్షించి మార్చలేం. వాళ్ళ మీద ఉన్న ప్రేమ ప్రార్థనలో పెట్టి భారము కలిగి కన్నీటితో మనం వారి కొరకు ప్రార్థన చేసినప్పుడు ఖచ్చితంగా ప్రేయర్ విల్ చేంజ్ ఎనీథింగ్. ఆమేన్. ప్రార్థన అన్ని పరిస్థితుల్ని మార్చగలుగుతుంది. ఎందుకంటే మనం చేసేది జీవం గల దేవుని సన్నిధిలో ప్రార్థన ఆలకించే దేవుడు మనకున్నారు. ప్రార్థన ద్వారా ప్రతి పరిస్థితిని మనం మార్చుకోవచ్చు. ఆమేన్. నువ్వు చేస్తున్న ప్రార్థన నిజమైనదైతే, యథార్థమైనదైతే, ఇప్పుడు ఎజ్రా గారు ఏ తప్పు చేయకపోయినా, అయ్యా మా పాపాలు, మా అపరాధాలు, మా దోషాలు మీరు క్షమించండి అని ఆయన దేవుని సన్నిధికి వచ్చి ఎలుగెత్తి ఏడ్చి ఆ పాపం వల్ల వచ్చే ఆ పర్యవసానం ఎంత భయంకరంగా ఉంటుందో ఆయన జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఆయన హృదయం కృంగిపోయిందంట. చాలా కన్నీటితో ఆయన హృదయము చింపుకొని ఆయన చేస్తున్న ప్రార్థన విన్నవారందరి హృదయాలు కూడా చింపబడ్డాయి. ఇదే మాట మనం ఎక్కడ చూస్తాం? అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయంలో ఆ ప్రసంగం అయిన తర్వాత వారి హృదయాలు కూడా ఏమైనాయి అంట? పొడవబడ్డాయి. అంటే చాలా దారుణంగా మేము చేసిన మా ప్రవర్తనను చూసి వాళ్ళు సిగ్గుపరుచుకుని, అయ్యో మేము ఇంత ఘోరం చేసామా, ఇంత పాపం చేసామా,
మా కోసం దిగి వచ్చిన మెస్సియాని మా చేతులారా చంపుకున్నామా అని వారి హృదయాలు గుచ్చబడ్డాయంట, పొడవబడ్డాయంట. సో అలాంటి పరిస్థితి రావాలి జనాల్లో. అది ఒక ధర్మశాస్త్రం చదువుతూ ఉన్నప్పుడు, వాక్యం వింటూ ఉన్నప్పుడు, ప్రార్థన చేస్తున్నప్పుడు మాత్రమే సాధ్యం. నెహెమ్యా గ్రంథంలో చూసాం, ధర్మశాస్త్రం చదువుతూ ఉన్నప్పుడు జనులందరూ దుఃఖపడి ఏడవడం మొదలుపెట్టారు. రెండవది, ఎలుగెత్తి ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఆ ప్రార్థన విన్న వాళ్ళలో ఒక గొప్ప మార్పు, వాక్యము ప్లస్ ప్రార్థన, ఈ రెండే మనిషిని మార్చగలదు. ఇంక నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా వాళ్ళు మారకపోవచ్చు, కానీ సరైన వాక్యం వాళ్ళకి వినిపింపచేసి సరైన రీతిలో వాళ్ళ కొరకు నువ్వు కన్నీటి ప్రార్థన చేస్తే ఖచ్చితంగా వాళ్ళలో ఒక మార్పు అనేది మనం చూడగలుగుతాం. ఆమేన్. ప్రైజ్ గాడ్. ఇంకా కొంచెం ముందుకు వెళ్దాం. ఎజ్రా గ్రంథము 10వ అధ్యాయము 2వ వచనం. ఏలాము కుమారులోనొకడును యహీయేలు కుమారుడైన షకన్య ఎజ్రాతో ఇట్లనెను, మేము దేశమందుండు అన్య జనులలోని స్త్రీలను పెండ్లి చేసుకొని మా దేవుని దృష్టికి పాపము చేసితిమి. ఇప్పుడు ఏం చెప్తున్నారు? షకన్య లేచి ఎజ్రాతో మాట్లాడుతూ ఆయన ఏం చెప్తున్నారు? మేము అంటున్నారు అక్కడ. మేము దేశమందుండు అన్య జనుల్లోని స్త్రీలను పెండ్లి చేసుకుని మా దేవుని దృష్టికి పాపము చేసితిమి. యాక్చువల్గా మీరు తర్వాత, ఇప్పుడు సమయం లేదు కాబట్టి తర్వాత మీరు 18వ వచనం నుంచి ఇంచుమించు 44 వచనాల వరకు అన్య జనులను పెండ్లి చేసుకున్న వారి యొక్క పేర్లు రాశారు అక్కడ. ఆ పేర్లలో కనుక మీరు సెర్చ్ చేస్తే షకన్య పేరు ఎక్కడ కనిపించదు. ఆయన లేడు. ఆయన వివాహం చేసుకోవాలా అన్యజనుల్ని, అన్య స్త్రీలను వివాహం చేసుకోలేదు. కానీ ఎజ్రా ప్రార్థన విన్న, అంటే దేవుని యందు భయభక్తులు కలిగిన కొంతమంది బిడ్డలు కూడా అక్కడ ఉన్నారు. దేవుని యందు భయభక్తులు కలిగిన వారిలో కూడా ఒక గొప్ప మార్పు ఏమొచ్చిందంటే, అవును ఇది మా సహోదరుల పాపం కాబట్టి మేము కూడా పాపుల లెక్కలోనికే వచ్చాము, దట్స్ వై ఇది మా పాపము అని చెప్పి ఆయన ఒప్పుకోవడం మొదలుపెట్టాడు. ఒకటి, పాపం జరుగుతుంది అంటే అక్కడ ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థన ఆ పాపాన్ని ఒప్పింప చేస్తుంది. అంటే ప్రార్థన ఆలకించేది ఎవరు? ప్రార్థన మనలో నుంచి దేవుని సన్నిధి చేర్చేది ఎవరంటే పరిశుద్ధాత్ముడు. పరిశుద్ధాత్ముడు చేసే ఇంకొక కార్యం ఏంటంటే యోహాను సువార్తలో మనం చదువుతాం, ఆయన పాపము గురించి, నీతిని గురించి, తీర్పును గురించి ఒప్పింప చేస్తారంట. ఇప్పుడు ఇక్కడ వాళ్ళందరూ వచ్చి ఎలుగెత్తి ఆడడం మొదలెట్టారంటే వాళ్ళ హృదయాల్లో పరిశుద్ధాత్మ దేవుని కార్యం జరిగిందనమాట. ఆమేన్. సో వాళ్ళు ఏం చేస్తున్నారు? ఒప్పుకోవడం మొదలుపెట్టారు. షకన్య ఒప్పుకుంటున్నాడు వాళ్ళందరి పక్షముగా, మేము పాపం చేసాం, మా దేవుని దృష్టికి పాపం చేశాము అని ఒప్పుకుంటూ, అయితే ఈ విషయంలో ఇశ్రాయేలీలు తమ నడవడి దిద్దుకొందురను నిరీక్షణ కద్దు. అంటే వీళ్ళు చేసింది పాపమే, మేము ఒప్పుకుంటున్నాం, కానీ దీని నుంచి విడుదల పొందడానికి ఒక అవకాశం అయితే ఉంది అని మేము నిరీక్షణ కలిగి ఉన్నాము అంటున్నాడు. ఆమేన్. ఈరోజు దేవుడు మన నుంచి కోరుకునేది ఏంటి అంటే, నువ్వు పాపం చేసావని ఒప్పుకుంటే సరిపోదు, ఒప్పుకున్న వ్యక్తివి విడిచిపెట్టడానికి కూడా ఇష్టపడాలి, విడిచిపెట్టాలి. ఇష్టపడమే కాదు, విడిచిపెట్టాలి, సరిచేయబడాలి. అది దేవుడు మన నుంచి కోరుకునేది. ఒక చేంజ్ కావాలి. ఈరోజు మనందరి జీవితాల్లో పరిశుద్ధాత్మ దేవుడు ఆశపడేది ఏంటంటే ఒక చేంజ్. అంటే చాలామంది పొద్దున కూడా ఒక సాక్ష్యం విన్నాం, నేను గ్రూప్కి రాకముందు ఇలా ఉండేదాన్ని, వచ్చిన తర్వాత ఇలా ఉన్నాను అని. ప్రైజ్ గాడ్. మంచి సాక్ష్యం. అంటే ఆత్మీయంగా నేను ఎదిగాను, అన్ని విషయాల్లో బోల్డ్గా ఉండగలుగుతున్నాను, దేవుడు నాకు తోడే ఉన్నాడని నేను నమ్ముతున్నాను, నాకు ఆ స్పర్శ సన్నిధి తెలుస్తుంది అని సిస్టర్ సాక్ష్యం ఇచ్చారు. చాలా సంతోషం. అలాంటి మార్పు, ఒక మార్పు అనేది నీ జీవితంలో రావాలి. ఆ మార్పు వచ్చినప్పుడు ఒక చెట్టు మంచిదైతే దాని ఫలాలు కూడా మంచిగా ఉంటాయంట. ఆమేన్. ఆ ఫలాలు ఎవరు తింటారు? చుట్టూ ఉన్న వాళ్ళు తింటారు, చెట్టు ఏం తినదు కదా. చెట్టు ఫలాల్ని ఫలిస్తుంది కానీ అది తినదు. ఎవరు తింటారు? ఆ చుట్టూ ఉన్న వాళ్ళందరూ తింటారు. అంటే మనలో ఒక మార్పు అనేది మన ఇంట్లో వాళ్ళందరూ చూడాలి. ఆమేన్. ప్రైజ్ గాడ్. దాంతోపాటు నీ సాక్ష్య జీవితం పరిమళించినప్పుడు నీ కుటుంబస్తులే కాదు, నీ చుట్టూ ఉన్న జనాంగం మీద ఇంపాక్ట్ పడుతుంది. ఆమేన్.
సో ఒక మార్పు అనేది కలుగుతుందనే ఒక నిరీక్షణ ఉంది అని షకన్యా చెప్తూ ఉన్నాడు. సో మరొకసారి చదువుతున్నాను నేను. అయితే ఈ విషయంలో ఇశ్రాయేలీయులు తమ నడవడి దిద్దుకొందురనే నిరీక్షణ కద్దు, దిద్దుబాటు కలుగుతుందన్న నిరీక్షణ మాకున్నది అని చెప్తున్నాడు. ఆమేన్. ఈరోజు కూడా పరిశుద్ధాత్మ దేవుడు మనందరము దిద్దుబాటులోనికి వస్తాం, సరి చేయబడతాము అని ఒక నిరీక్షణ కలిగి దేవుడు కూడా ఎదురు చూస్తున్నారు. ఆమేన్. నాకు కూడా ఆ నిరీక్షణ ఉంది. ఆమేన్. సో ఎందుకంటే మనందరం ఏదో ఇక్కడితో ఈ లోక సంబంధమైన విషయాల గురించే ఆరాధన చేసుకుని, ప్రార్థన చేసుకుని, అవి పొందుకొని ఇక్కడితో సాటిస్ఫై అయిపోవడానికి కాదు ఈ జర్నీ. మనం ఎక్కడ కనబడాలి? మనందరము ఎత్తబడే గుంపులో దేవుని సింహాసనం, న్యాయపీఠం ఎదుట మనం కనబడాలి. ఆమేన్. ఆయన ఇచ్చే ఆ గిఫ్ట్లు మనం తీసుకోవాలి. దానికోసం కదా మనం నిరీక్షణ కలిగి ఉన్నాం. ఏదో ఈ లోకం మట్టుకు ఏదో ప్రార్థన చేసాం, ఒక ఫీవర్ తగ్గిపోయింది, లేకపోతే చేయి నొప్పి వెళ్ళిపోయింది, ఆ కాలు నొప్పి వెళ్ళిపోయింది, ఈ నొప్పులు ఉన్నా పోయినా నో ప్రాబ్లం. కానీ మనం మాత్రం దేవుని సన్నిధిలో ఉండాలి. ఒక సిస్టర్ చెప్తుంటే విన్నాను, అనుకుంటున్నారు అందరూ దేవుని నమ్మేసుకుంటే పరలోకం వెళ్ళిపోతామని, కానీ అది చాలా కష్టం అండి అన్నది ఆవిడ. నా హృదయం భయంతో ఇలా ఒక నిమిషం వణికాను నేనైతే. అనుకుంటున్నారు అందరూ పరలోకం వెళ్ళిపోతామని, కానీ అది చాలా కష్టం అని అన్నారు. మార్పు లేని వ్యక్తి పరలోక రాజ్యంలో ప్రవేశించడం చాలా కష్టం. ఎందుకంటే దేవుడే చెప్పారు, నువ్వు దెయ్యాలు వెళ్ళగొట్టావు, స్వస్థతలు చేయలేదా నీ పేరిట, అద్భుతాలు చేయలేదా ప్రభు అంటే నువ్వెవరో నాకు తెలియదు పో అన్నారంట దేవుడు. అంటే చేసే పనులను బట్టి కాదు మనం దేవుని సన్నిధికి వెళ్ళిపోతామని గ్యారంటీ లేదు. మనలో సరైన మారు మనసుతో కూడిన రక్షణానుభవం లేకపోతే మనం దేవుని సన్నిధిలో నిలవబడగలుగుతామా? ఆయన పరిశుద్ధత ముందు మనం నిలవబడగలుగుతామా? ఎత్తబడే గుంపులో మనం ఉంటామా? అసలు గ్యారంటీ ఉందా నువ్వు నేను ఉంటామని? ఉండాలన్నది ఆ దిద్దుబాటు ఎక్కడైతే వచ్చిందో ఖచ్చితంగా దాంట్లో నిరీక్షణ వస్తుంది. మీన్ దిద్దుబాటు లేకపోతే నిరీక్షణ లేదు. ఈరోజు మనం అందరం ఏం చేసుకోవాలంటే మన జీవితాల్ని దిద్దుకోవాలి. దేవుని చిత్తానుసారముగా ఆయన చిత్తంలో మనము సరిచేయబడతాము అని నిరీక్షణ కలిగి ఈ ఉపవాస ప్రార్థనలు కండక్ట్ చేయడం జరుగుతూ ఉంది. ఆమేన్. దీనిలో దిద్దుబాటు నీలో నాలో రాకపోతే ఈ ఉపవాస ప్రార్థనలు వ్యర్థమని నేను ఒప్పుకుంటున్నా. ఎస్, ఈరోజు షకన్యా చెప్తున్నాడు ఒక నిరీక్షణ ఉంది. 2వ దినవృత్తాంతముల గ్రంథం ఈ మాట చదువుతున్నాను చూడండి. 2వ దినవృత్తాంతముల గ్రంథము 7వ అధ్యాయము 2వ దినవృత్తాంతముల గ్రంథము 7వ అధ్యాయం 14వ వచనాన్ని నేను చదువుతున్నా. 7:14. 2వ దినవృత్తాంతములు 7:14. నా పేరు పెట్టబడిన నా జనులు తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెతికి తమ చెడు మార్గములు విడిచిన ఎడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థన విని వారి పాపములు క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును. ఈ మాట ఎవరు చెప్తున్నారు? దేవుడే చెప్తున్నారు. ఏమంటున్నారు? నా పేరు పెట్టబడిన నా జనులు. మనందరం ఎవరు అంటే నిన్నటి దినాన్ని చూసాం, ఆయన స్వకీయ సాంపాద్యమైన రాజులైన యాజక సమూహము అని. సో మనందరం ఏం చేయాలంట? మనల్ని మనం తగ్గించుకోవాలి. రెండవది మన చెడు మార్గములు విడిచిపెట్టాలి. దేవుని సన్నిధిలోకి వెళ్ళి ఆయన వెతికి ఆయన కనుగొని ఆయన సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు ఆయన మన పాపములను క్షమిస్తానంటున్నారు. ఆమేన్. ప్రైజ్ గాడ్. మన పాపములను క్షమించి వారి దేశాన్ని స్వస్థపరచుదును. స్వస్థత. ఈరోజు శరీర స్వస్థత కొరకు చాలా వెంపర్లాడుతూ ఉన్నాం. అమ్మ దీని గురించి ప్రార్థన చేయండి, రోజు అవే రిక్వెస్ట్లు. కానీ ఆత్మీయ స్వస్థత అది ఎవరికి అవసరం లేదు. అసలు ఉన్నదా ఆత్మీయత అనేది? ఆ స్వస్థత కావాలని మనం కోరుకుంటున్నామా? సో మనం సరిచేయబడాలి, మనం స్వస్థపరచబడాలి, మనల్ని మనం తగ్గించుకోవాలి. దేవుని సన్నిధికి వెళ్ళి మన యొక్క పాపంలో ఒప్పుకొని, మన ప్రజల పాపాలు కూడా మనం ఒప్పుకొని, మన కుటుంబస్తుల పాపాలు కూడా ఒప్పుకొని ప్రార్థన చేయవలసిన అవసరత ఎంతైనా ఉంది అని మరొకసారి పరిశుద్ధాత్మ దేవుడు మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. ఇంకొక మాట చదువుతున్నాను. యెషయా గ్రంథము 55వ అధ్యాయము
7వ వచనాన్ని నేను చదువుతున్నా. 55:7. భక్తిహీనులు తమ మార్గము విడవవలెను, దుష్టులు తమ తలంపులను మానవలెను. వారు యెహోవా వైపు తిరిగిన ఎడల ఆయన వారి యందు జాలిపడును. ఆమేన్. ఆయన వారి యందు జాలిపడును. వారు మన దేవుని వైపు తిరిగిన ఎడల ఆయన బహుగా క్షమించును. మన దేవుడు ఎవరండి? బహుగా క్షమించే దేవుడు అంట. ఆమేన్. ఒక్కొక్కసారి మనకు కోపం వస్తే మన పిల్లలు వచ్చి సారీ చెప్పినా కూడా ఒక్కొక్కసారి క్షమించలేం కదా. నువ్వు మళ్ళీ మళ్ళీ తప్పు చేయదండి చేస్తున్నావు కాబట్టి నేను నిన్ను క్షమించిన పో అని చెప్తాం. మీరు చెప్తారో లేదు, నేనైతే చెప్తా. సో పద్దాక ఒకటే తప్పు చేస్తున్నారనుకోండి, ఒకసారి చెప్తాం, రెండుసార్లు చెప్తాం, మూడోసారి విసుకొస్తుంది, నేను క్షమించిన వెళ్ళిపో ఇంక ఈసారి నువ్వు అని చెప్తాం. కానీ మన దేవుడు ఎవరంటే బహుగా క్షమించే దేవుడు అంట. ఆమేన్. నువ్వు ఎన్నిసార్లు తప్పు చేసి వచ్చి మరలా దేవుని పాదాల దగ్గర పడి అయ్యా నన్ను పాపిని క్షమించి అనగానే ఆయన హృదయం అలా మెల్ట్ అయిపోద్ది అనమాట. అంత ప్రేమ గల దేవుడు, అంత క్షమాపణ కలిగిన దేవుడు. కాబట్టి ఈరోజు మనం ఇంకా సజీవులుగా ఉన్నాం. ఆమేన్. ప్రైజ్ గాడ్. సో ఆయన సన్నిధికి వెళ్ళి మన చెడు మార్గాలు విడిచిపెట్టి దేవుని తట్టు తిరిగి మన పాపాలు మనం ఒప్పుకుంటే ఆయన బహుగా క్షమించే దేవుడుగా, ఆయన మన ఎడల జాలిపడే దేవుడుగా ఉన్నారని మరొకసారి పరిశుద్ధాత్ముడు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. ఆమేన్. ప్రైజ్ గాడ్. నెక్స్ట్ కొంచెం ముందుకు వెళ్దాం. ఎజ్రా గ్రంథం 10వ అధ్యాయం 3వ వచనం. కాబట్టి ఈ పని ధర్మశాస్త్రానుసారముగా జరిగించినట్లు ఏలినవాడవైన నీ యోచనను బట్టి దైవాజ్ఞకు భయపడు వారి యోచనను బట్టి ఈ భార్యలను వారికి పుట్టిన వారిని వెలివేయించుదమని మన దేవునితో నిబంధన చేసుకొనేదము. ఇక్కడ శకన్య చెప్తున్నాడు, దేవుని యందు భయభక్తులు కలిగిన వారి యోచన బట్టి, నెక్స్ట్ దైవాజ్ఞను బట్టి నీవు చెప్పిన రీతిగా మేము అనుసరించడానికి దేవునితో మరలా నిబంధన చేసుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. అందుకు అన్యజనులైన స్త్రీలను వారి పిల్లలను కూడా మేము వెళ్ళగొట్టడానికి సిద్ధంగా ఉన్నామని చెప్తా ఉన్నాడు. అంటే ఆయన ఒప్పుకోవడమే కాదు, పాపాన్ని విడిచిపెట్టడానికి కూడా ఇష్టపడుతున్నామని చెప్తున్నాడు. ఆమేన్. సో పాపం ఒప్పుకోవడం ఒక ఎత్తు అయితే పాపాన్ని విడిచిపెట్టడం ఇంకొక ఎత్తు. మనం చేయలేంది ఇప్పుడు చేసిన పెద్ద మిస్టేక్ ఏంటంటే పాపాన్ని ఒప్పేసుకుంటాం, అందరం ఒప్పుకుంటాం, దాంట్లో నో డౌట్. కన్నీటితో ప్రార్థన చేస్తాం, దాంట్లో నో డౌట్. ఆ క్షణం వరకు ఆ ప్రార్థన వెళ్తుంది. దాని నుంచి లేచిన తర్వాత, ఈ రూమ్ నుంచి నేను బయటికి వెళ్ళిన తర్వాత నా బిహేవియర్ అలా ఉంది. అంటే దేవా నేను ఈ తప్పు చేస్తున్నాను అని నాకు అర్థమవుతుంది, నాది తప్పే అని నేను ఒప్పుకుని దాన్ని విడిచిపెట్టేశాను అని అనుకుని బయటికి వెళ్ళి మళ్ళీ అదే తప్పు చేస్తాం. అదే మనలో మార్పు లేని స్థితి. సో ఇప్పుడు శకన్య ఏం చెప్తున్నారంటే భార్యల్ని పిల్లల్ని వెళ్ళగొట్టేస్తామంటున్నాడు. అంటే ఆ ప్రత్యేకత అనేది మేము కనపరుస్తాము, ఆ సెపరేషన్ మేము చూపిస్తాము అని చెప్తున్నాడు ఆయన. ఈరోజు మనందరం కూడా ఆ సెపరేషన్ని చూపించాలి, ఆ ప్రత్యేకతను కలిగి ఉండాలి, అన్యుల్లో మిక్స్ అయిపోకూడదు. ఇప్పుడు ఇలాంటి ప్రాబ్లమే అపోస్తుల దగ్గర వచ్చిందంట. అపోస్తుల కార్యాల్లో మనం చూస్తాం ఇలాంటి ప్రాబ్లం వచ్చింది. ఏంటి, అన్యజనులు మీరు కలిపేసుకున్నారా, కొర్నేలు ఇంటికి వెళ్ళి వాళ్ళతో సహవాసం చేశారా అని పెద్ద డిస్కషన్ అయినప్పుడు అక్కడ ఒక పెద్ద కౌన్సిల్ జరిగింది. ఆ కౌన్సిల్లో వాళ్ళు తీసుకున్న నిర్ణయం ఏంటంటే, ఒకసారి నేను చదువుతున్నాను చూడండి. అపోస్తుల కార్యాలు 15వ అధ్యాయము 28వ వచనం. 15వ అధ్యాయము 28వ వచనం. విగ్రహములకు అర్పించిన వాటిని, రక్తమును, గొంతు పిసికి చంపిన దానిని, జారత్వమును విసర్జింపవలెను. ఈ అవశ్యమైన వాటికంటే ఎక్కువైనదే భారము మీ మీద మోపకూడదని పరిశుద్ధాత్మకును మాకును తోచెను. సో ఏం చెప్తున్నారు? విగ్రహారాధన అనేది ఏది కూడా దేవుని బిడ్డల్లో ఉండకూడదు. అదొక తాకీదు రాసి సీల్ చేసి పంపించారనమాట. ఎవరు సీల్ చేశారంటే హోలీ స్పిరిట్ గాడ్ సీల్ చేశారంట. సో ఈరోజు ఎంతమంది విగ్రహారాధన చేసుకుంటూ దేవుని సన్నిధిలోకి వచ్చి ఉన్నారు? నాకు తెలిసి చాలామంది ఉంటారు, బయటపడరు అంతే. చాలామంది ఉంటారు. విగ్రహారాధన అంటే ఏదో ఒక బొమ్మ పెట్టి మొక్కేసాము అదొక్కటే కాదు, అన్య ఆచారాలు పద్ధతులు పాటిస్తున్న వాళ్ళు ఎంతమంది లేరు. అన్య ఆచారాలు అన్య పద్ధతుల్లో దాన్ని ఫాలో చేసుకుంటూ, ఎలాంటి ఫాలోయింగ్ అంటే
హృదయపూర్వకంగా అనుసరిస్తూ. ఇది కూడా నేను చెప్పాలి. మళ్ళీ అన్యుల్లో ఇంట్లో పెళ్ళిళ్ళు చేసుకున్న వాళ్ళు ఉన్నాం కదండి, మరి మాకు తప్పక విగ్రహారాధన చేస్తున్నామంటే అది కూడా తప్పే. కానీ మీరు విగ్రహారాధన ఎలా చేస్తున్నారు, అసలు ఎలా ఫాలో చేస్తున్నారు, ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎలా ఫాలో అవుతున్నారంటే కొంతమంది హృదయపూర్వకంగా ఫాలో అయిపోతారు. అది చాలా 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 పెద్ద మిస్టేక్. అసలు దాని నుంచి విడుదలే వచ్చేయాలి మనకి. ప్రభుకి స్తోత్రం. మరి నాకులా నిలబడలేని బలహీనలు కూడా ఉన్నారు కాబట్టి వాళ్ళ గురించి చెప్తున్న మాట ఏంటంటే, మీరు దేవుని నిబంధన ప్రజలుగా ఉండాలంటే ఖచ్చితంగా ఒక ప్రత్యేకించబడిన వ్యక్తిగా ఉండాలి. దాని కొరకు నువ్వు ఆశపడితే ఖచ్చితంగా దేవుడు ఆ ప్రత్యేకతను నీలో అన్యజనులకు కనపరచడానికి ఆయన శక్తివంతుడు, సమర్థుడు. దేవుడు ఛాన్స్ ఇస్తారు నీకు. ఫస్ట్ నువ్వేం చేయాలి? నిలబడాలి. మనకి ఏదో ఒక నింద వస్తుందో, ఒక అవమానం వస్తుందో, ఒక భయం పెట్టేసుకుని లేదు లేదు ఈ జీవితాన్ని మనము ఇలాగే కొనసాగించే సైలెంట్గా నేను దేవుని ఫాలో అయిపోతాను, పైకి మాత్రం అన్ని జనరాల్లాగే ఉంటాను. నో, దేవుడు అలా ఒప్పుకోరు. ఎక్కడ ఒప్పుకోవాలంటే మనం ఈ మనుషుల ఎదుట దేవుడిని మనం ఒప్పుకుంటే దేవదూతల ఎదుట రేపొద్దున ఆ పరలోక రాజ్యంలో దేవుడు మనల్ని ఒప్పుకుంటారంట. నువ్వు మనుషుల ఎదుట ఒప్పుకోవడానికే భయపడిపోతున్నావు, మరి దేవదూతల ఎదుట దేవుడు ఎలా ఒప్పుకుంటారు నేను? సో చెప్పు, ఏం చంపారు కదా, నేను చేయను అంటే మనల్ని ఏం తీసుకెళ్ళి ఇది చేశారు కదా. ధైర్యంగా నిలబడాలి. నేను చేయను. మరి నా జీవితంలో అయితే ఈ రోషము నేను నమ్ముకున్న ఫస్ట్ డేస్ నుంచే ఉంది. ఖచ్చితంగా మేము చేయమంటే చేయమని నిలబడ్డాం. చాలా నిందలు వచ్చినాయి, చాలా అవమానాలు వచ్చినాయి, చాలా రకాలుగా తిట్టారు మమ్మల్ని, చాలా నీచంగా చూశారు. అవన్నీ అనుభవించేసాం. కానీ దేవుడు మమ్మల్ని నిలవబెట్టారు. ఆమేన్. దేవుని కోసం ఒక నింద, ఒక అవమానం, ఒక బాధ వస్తే ఏంటి పెద్ద ప్రాబ్లం? పరలోకంలో నీ ఫలం అధికమైపోద్దంట. ఆమేన్. అధికమైపోద్దంట. అధికమైన ఫలం మనకు వద్దా? మనుషుల దగ్గర ఫలం కావాలా, దేవుని దగ్గర ఫలం కావాలా? మనం డిసైడ్ చేసుకోవాలి. నువ్వు ప్రత్యేకించుకున్నప్పుడు నీకు నింద వచ్చిందా, దేవుని దగ్గర అత్యధికమైన ఫలం ఉంటుంది. నేను ఇదివరకు కూడా చెప్పాను, మళ్ళీ చెప్తున్నా. ఒక పాస్టర్ అమ్మ దేవుని కొరకు నిలవబడి ఒక చెంప దెబ్బ తిన్నదంట. ఆ పాస్టర్ గారు వచ్చి అడుగుతా ఉన్నారు, అమ్మ ఏమైంది అంటే ఏడ్చుకుంటా ఉంది ఆవిడ. అమ్మ ఏమైంది అంటే ఇట్లా నన్ను కొట్టారండి దేవుని గురించి అంటే పాస్టర్ గారు అంటున్నారంట, అబ్బబ్బా నువ్వు ఎంత భాగ్యవంతురాలు దేవుని సన్నిధిలో, నన్నెవడు ఇప్పటి వరకు కొట్టలేదు అని ఆయన బాధపడ్డాడంట. దేవుని కోసం నన్నెవరు కొట్టలేదు ఇప్పటి వరకు, నిన్ను కొట్టారా, నువ్వు ఎంత భాగ్యవంతురాలు, పరలోకంలో ఎంత ఫలం నీకుంది అని ఆయన చాలా బాధపడ్డారంట. సో ఈరోజు అలాంటి వ్యక్తులు ఎవరున్నాం? సేమ్ ఆ బాస్టంలో మనం కూడా ఏడ్చుకుంటూ కూర్చుంటాం. అయ్యో నన్ను కొట్టారు, నన్ను తిట్టారు, నన్ను అవమానించారు, నన్ను వెలేసేశారు. నో ప్రాబ్లం. దేవుని కోసం ఎలాంటి సమస్య అయినా మనం రోషంగా నిలవబడాలి. ఐ మీన్ అలా నిలవబడితే దేవుడు నిన్ను బట్టి ఆయన నామాన్ని అత్యధికంగా మహింపరుచుకుంటారు. ఆమేన్. ప్రైజ్ గాడ్. ఈరోజు దేవుని బిడ్డలుగా ఆయన నూతన నిబంధన ప్రజలుగా ఈరోజు మనం ఏం చేయాలి? మనము రొట్టె ద్రాక్షారసంలో పాలుపంపులు పొందుతున్నాం కాబట్టి 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం మనకి ఇవంతా తెలుసు. కానీ మరొకసారి జ్ఞాపకం చేస్తూ ఉన్నా. 26వ వచనం 24 నుంచి చదువుదాం. దాన్ని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరం, నన్ను జ్ఞాపకం చేసుకుంటే దీన్ని చేయడని చెప్పాను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తం వలనైన క్రొత్త నిబంధన, మీరు దానిలో త్రాగినప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకుంటే దీన్ని చేయుడని చెప్పాను. మీరు ఈ రొట్టెను తిని పాత్రలోనిది త్రాగునప్పుడల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. ఈరోజు యేసుక్రీస్తు ప్రభు నా కోసం చనిపోయాడు అని ఎంతమందికి చెప్పారు? అంటే తెలిసేటట్లుగా జీవిస్తున్నారు. నేను ప్రభు బిడ్డని. ఎందుకు ప్రభుని నమ్మానంటే ప్రభు నా కోసం మరణించారు కాబట్టి నేను ప్రభువుని విశ్వసిస్తున్నాను. ఆయన మరణ పునరుద్ధాన భూస్థాపితాల యందు నేను విశ్వాసం ఉంచిన బిడ్డని. ఎంతమంది ఈ మాట ప్రచురం చేస్తున్నారు? సైలెంట్గా ఉండమని దేవుడు చెప్పలా. చాలామంది అంటారు నేను భక్తి పర్రాలను, కానీ నేను సైలెంట్గా ఉండమని దేవుడు చెప్పలా. ఒకవేళ నువ్వు నిజంగా రక్షణ పొందిన బిడ్డవైతే నువ్వు చెప్పక ఉండలేవు. అపోస్తలులు అంటారు కదా, మేము కన్న వాటిని విన్న వాటిని చెప్పకుండా ఉండలేము. నీలో ఆ ఫైర్ ఉంటుంది, ఆ లోపల అగ్ని మంట ఉంటుంది, నువ్వు చెప్పకుండా ఉండలేవు, నీ వల్ల కాదు.
నేను చాలాసార్లు తిడతా ఉంటాను, నువ్వు కొంచెం సైలెంట్గా ఉండు, నువ్వు మాట్లాడడం తగ్గించు, నువ్వు నోరు మూసుకుని ఉండంటే మన వల్ల కాని పని అది. రైట్? మనము ఒక సాక్షి కుటుంబంగా జీవించాలి, మనం దేవుని మరణంను గురించి మనం ప్రకటించాలి అని దేవుడు కోరుకుంటున్నారు. నువ్వు సైలెంట్గా వెళ్ళి బల్ల తీసుకుని వచ్చేయడం కాదు, ఆయన మరణం గురించి ప్రచురించాలి. ఇంకా దేవుడు చెప్తున్నారు 27వ వచనం, కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తిని లేక ఆయన పాత్రలోనిది త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చి రక్తము గూర్చి అపరాధి అగును. నూతన నిబంధనలో పాపాలన్నీ దేవుడు కొట్టేశారు కదా, ఇంకెవ్వరూ అపరాధులు కాదు, ఎవరు పాపులు కాదు, ఎవరు దోషులు కాదని మన మైండ్ ఫిక్స్ అయిపోయింది కదా. అందరం అనుకుంటాం ఏంటంటే మనందరం పరిశుద్ధులం, దేవుడే చెప్పారు కదా నేను పరిశుద్ధురాల్ని, సో నాలో ఏ పాపం లేదు అని డిక్లేర్ చేసేసుకున్నాం. కానీ దేవుడే చెప్తున్నారు, ఎవడు అయోగ్యముగా రొట్టెను త్రిని పాత్రలోనే త్రాగునో వాడు అపరాధి అవుతాడు. అయోగ్యత అంటే యోగ్యముగా ప్రవర్తించలేని స్థితి. దేవుడు చూస్తూ ఉంటారు నువ్వు ఏ మనస్సుతో ఉన్నావు, ఎలాంటి హృదయంతో ఉన్నావు. నువ్వు గత పాపములన్నీ దేవుడు క్షమించారు, నీ జన్మ కర్మ పాపములన్నీ క్షమించబడ్డాయి. బట్ ఈ రోజు నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్నావు దేవుడు చూస్తారు. దేవుని మరణ పునరుద్ధానందు విశ్వాసం ఉంచిన తర్వాత నుంచి నీ కౌంట్ స్టార్ట్ అయింది. నువ్వు ఎలా ఉన్నావు, నువ్వు దేవుని ఏ రీతిగా అనుసరిస్తున్నావు, నీ జీవిత విధానం ఎలా ఉంది, నీ యథార్థత ఎలా ఉంది, నీ కనుదృష్టి ఎలా ఉంది, నువ్వు చుట్టూ ఉన్న ప్రజలతో ఎలా ఉంటున్నావు, క్రీస్తు యేసు కలిగిన మనస్సు నీలో కలిగి ఉన్నావా లేదా, ఆయన ప్రేమను నువ్వు ఇతరులకు కనపరుస్తున్నావా లేదా, క్రీస్తును ధరించుకొని జీవిస్తున్నామా లేదా, ఇవన్నీ దేవుడు లెక్క చూస్తారు. మనము యోగ్యత లేకుండా ప్రభు శరీరంలో గనక మనం చేయి వేస్తే మనకి ఎంత భయంకరమైన శిక్ష ఉంటుందో ఆ కింద రాయబడుతూ 28వ వచనంలో, కాబట్టి ప్రతి మనుషుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను. మనం యోగ్యముగా వెళ్తున్నామా దేవుని సన్నిధికి లేదా అని ఎవరిని వాళ్ళే పరీక్షించుకోవాలంట. ఇప్పుడు నేను వచ్చి పలానా వాళ్ళు పలానా అని చెప్పకూడదు. తీర్పు తీర్చే అధికారం ఎవరికి దేవుడు ఇవ్వలా, కానీ మనల్ని గురించి మనమే తీర్పు తీర్చుకోవాలంట. అప్పుడు దేవుని తీర్పు నుంచి తప్పించి పడతాం. ఆమేన్. మన గురించి మనమే తీర్పు తీర్చుకోవాలి, ఎవరిని వాళ్ళే పరీక్షించుకోవాలి. అలాగు చేసి ఆ రొట్టెలో తిని పాత్రలో త్రాగవలెను. ప్రభు శరీరమని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. నీలో సరైన మారుమనసు లేకుండా నువ్వు వెళ్ళి దేవుని సన్నిధిలో నువ్వు కనబడుతున్నావు అంటే ఖచ్చితంగా అది శిక్షకు కారణమవుద్ది. దేవుడు కనికరం గల దేవుడే, కృపగల దేవుడే, జాలిగల దేవుడే, క్షమించే దేవుడే. కానీ నీలో మారుమనసు లేకపోతే, ఆ క్షమించమని అడగడానికి నువ్వు ఇష్టపడకపోతే, నువ్వు ఆ పాపాన్ని విడిచిపెట్టడానికి ఇష్టపడకపోతే ఖచ్చితంగా శిక్ష కూడా ఉంది. నువ్వు అపరాధిగా దేవుని సన్నిధిలో తీర్పు తీర్చబడతావని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. సో ఇంకా దేవుడు చెప్తున్నారు 30వ వచనం, ఇందువలనే మీలో అనేకులు బలహీనులు రోగులై ఉన్నారు. ఎందువల్ల బలహీనతలు వస్తున్నాయంట? దేవుని సన్నిధిలో యోగ్యముగా కనబడలేని స్థితిని బట్టి మనం బలహీనులుగా రోగులుగా ఉంటున్నామంట. నిజంగా మనలో ఉన్న పాపమే మన బలహీనతలకు కారణమని మరొక్కసారి దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. ఎంతమంది ఈరోజు యోగ్యముగా బలముగా ఉన్నారు? బలహీనలు అందరూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. బలంగా ఉన్న వాళ్ళు ఎవరు? ఒక్కళ్ళమన్నా ఉన్నామా? ఇంతమంది GLM గ్రూప్లో దేవుడు లెన్స్ పెట్టి నెతికితే దేవుని సన్నిధిలో బలంగా యోగ్యంగా, ఎస్ లార్డ్ నేను నీ సన్నిధిలో బలవంతుడిగా ఉన్నాను, నేను ఏ బలహీనతలోని పడిపోలేదు, ఏ పాపంలోని పడిపోలేదు, యోగ్యంగా నీ సన్నిధికి వచ్చానని ఎవరమైనా చెప్పగలుగుతామా? దావీదు అంటాడు కదా, అయ్యా నా హృదయాన్ని పరీక్షించు, పరిశోధించు, నా హృదయంలో ఏముందో తెలుసుకో అని చెప్తా ఉన్నాడు. అంటే అంత గట్స్ ఉండాలి ఆ ప్రేయర్ చేయాలంటే, చాలా ధైర్యం ఉండాలి నన్ను అడిగితే. సో ఇప్పుడు ఈరోజు మనమైతే ఆ ప్రేయర్ చేయలేమని నేను ఒప్పుకుంటున్నాను. ఎందుకంటే మనలో చాలామంది బలహీన రోగులై ఉన్నారు, చాలామంది నిద్రించుచున్నారు. కాబట్టి మనల్ని మనమే విమర్శించుకునే ఎడల తీర్పు పొందకపోదుము. మనము తీర్పు పొందిన ఎడల లోకంతో పాటు మనకి శిక్షావిధి కలుగునట్లు ప్రభు చేత శిక్షింపబడుచున్నాం. సో తీర్పులోనికి రావద్దు, మనం ఎవ్వరం తీర్పులోనికి రావద్దు. మనం ఏం చేయబడాలి? శిక్షలో నుంచి తప్పించబడి
తీర్పులో నుంచి తప్పించబడి దేవుని కృపాసనం యొద్ద ఆ ఎత్తబడే వధువు సంఘంలో మనం ఉండాలి. అది పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మనకి బయలుపరుస్తున్న విషయం. సో ఈరోజు నూతన నిబంధన ప్రజలుగా, ఆయన రక్తంలో, ఆయన శరీరంలో కొనబడిన బిడ్డలుగా, సరైన రీతిలో దేవుని సన్నిధిలో యోగ్యముగా ప్రవర్తించే కుటుంబాలుగా మనం ఉండాలని దేవుడు కోరుకుంటా ఉన్నారు. ఆమేన్. సో ఎజ్రా గ్రంథం 10వ అధ్యాయానికి వద్దాం. ఇప్పుడు ఈ మాటను మనం ఏం చేయాలంట? దేవుని సన్నిధిలో నిబంధన చేసుకోవాలి. అంటే తిరిగి రీడెడికేట్ చేసుకోవాలి మన జీవితాన్ని. తిరిగి మరలా దేవుని సన్నిధిలో సరిదిద్దుకోవాలి. సో ఎస్ లార్డ్, యోగ్యంగా నీ సన్నిధిలో ఉండడానికి నేను ఇష్టపడుతున్నానని దేవునితో మరొక్కసారి ఆ క్రొత్త నిబంధన జ్ఞాపకం చేసుకోవాలి. ఆమేన్. ప్రైజ్ గాడ్. సో ఇంకొక మాట నేను జ్ఞాపకం చేస్తా. ఎజ్రా గ్రంథము 10వ అధ్యాయము 5వ వచనం. నీవు ధైర్యం తెచ్చుకొని దీన్ని జరిగించుమనగా 4 నుంచి, లెమ్ము, ఈ పని నీ ఆధీనంలో ఉన్నది, మేమును నీతో కూడా ఉందుము. నీవు ధైర్యం తెచ్చుకొని దీన్ని జరిగించుమనగా ఎజ్రా లేచి ప్రధాన యాజకులను, లేవీలను, ఇశ్రాయేలు అందరూ ఆ మాట ప్రకారం చేయనట్లుగా వారి చేత ప్రమాణము చేయించెను. ఇప్పుడు ఏం చేస్తున్నారంట? ఎజ్రా ప్రమాణం చేస్తున్నారు, అంటే ఒట్టుబడుతున్నారనమాట. దేవుని పేరిట వాళ్ళు ప్రమాణం చేస్తున్నారు. ఏమని? ఇక ముందు మేము ఇలాంటి అన్య జనులతో ఎటువంటి పొత్తులు పెట్టుకోము, ఉన్న వాళ్ళని కూడా మేము విడిచిపెడతాము, మా జీవితాల్లో ఇంకెట్టి పరిస్థితుల్లో అన్యులతో కలుసుకోము, ప్రత్యేకించబడిన వ్యక్తులుగా మేము జీవిస్తామని ఒక ప్రమాణం చేపిస్తున్నారంట. ఎవరు? ఎజ్రా. సో ఈరోజు కూడా మనం అందరము ఒకవేళ ఇలాంటి కమిట్మెంట్లోకి వస్తే దేవుడు చాలా సంతోషిస్తారు. ఈరోజు మనము కూడా అలా ప్రత్యేకంగా నడుచుకోవడానికి ప్రమాణం చేసే వ్యక్తులుగా ఉండాలని పరిశుద్ధాత్ముడు మరొక్కసారి మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. ఇంకొక మాట చదువుదాం. 11వ వచనం. కాబట్టి ఇప్పుడు మీ పితరుల యొక్క దేవుడైన యెహోవా ఎదుట మీ పాపము ఒప్పుకొని ఆయన చిత్తానుసారంగా నడుచుకొనుటకు సిద్ధపడుడి. దేశపు ప్రజలు అన్య స్త్రీలను విసర్జించి మిమ్మును మీరు ప్రత్యేకించుకొని ఉండుడి. సో ప్రత్యేకత రోమా 12:1 ఉంటుంది కదా. ఈ లోక మర్యాదను అనుసరించకుండా ఉత్తమము, అనుకూలము, సంపూర్ణమునైన దేవుని చిత్తాన్ని ఎరిగి మన మనస్సు మారి నూతన మగుటి వల్ల రూపాంతరపు అనుభవంలోనికి మనం రావాలంట. ఆమేన్. ఈ లోక మర్యాదలను మనం అనుసరిస్తున్నామేమో, మనం దేవుని యొక్క చిత్తమేంటో గుర్తెరగడం లేదేమో, ఈరోజు అందరితో కలిసిపోయామేమో, అన్య జనులతో కలిసిపోయామేమో, మొదట్లో ఉన్నంత రోషం మనలో లేదేమో. ఒక్కసారి సరి చేసుకుందాం. దేవుని సన్నిధిలోనికి వచ్చిన మనందరము కూడా ఒక్కసారి సరి చేసుకుని ఆయన చిత్తానుసారంగా నడుచుకోవడానికి మనల్ని మనం సిద్ధపరచుకొని ఏం చేయాలంట? ప్రత్యేకించబడిన వ్యక్తులుగా మార్చబడాలంట. ఫస్ట్ డెసిషన్ మన హృదయంలో తీసుకున్నాం అనుకోండి, రెండోది అది యాక్షన్లోకి వెళ్తుంది. ఫస్ట్ డెసిషనే తీసుకోలేదనుకోండి, యాక్షన్ అసలు ఉండదు. సో ఈరోజు ఏం చేయాలి? ఇంత వాక్యం విన్న తర్వాత కూడా మనం డెసిషన్ తీసుకోలేదనుకోండి, దానివల్ల యూజ్ ఏముండదు. సో ఫస్ట్ వాళ్ళు ఏం చేశారంట? ఎజ్రా కన్నీటి ప్రార్థన వారి హృదయాల్ని కదిలించింది. నిన్నటి దినాన్ని మనం చాలా భారంగా ప్రార్థన చేసాం. సో అది మీ హృదయాలు కదిలి ఉంటే ఈరోజు ఏం చేయాలంట? దేవుని సన్నిధిలో ఆ కన్నీటి ప్రార్థనతో మీరు కూడా ఏకీభవించి, అంటే మనందరము కలిసి ఏకీభవించి ఈ దినాన్ని ఒక డెసిషన్ తీసుకోవాలి. ఏమని డెసిషన్ తీసుకోవాలంటే, అన్య జనుల్లో నుంచి దేవా నీ క్రొత్త నిబంధన ప్రజగా నన్ను నేను ప్రత్యేకించుకుంటా, నన్ను నేను నీకు రీడెడికేట్ చేసుకుంటా, నన్ను నేను సరిదిద్దుకుంటానని మనం ఏం చేయాలి? దేవుని సన్నిధిలో ఒక ప్రమాణం చేయాలి. ఆమేన్. చేయడానికి అందరూ ఇష్టపడుతున్నారని నమ్ముతున్నాను. సో మనందరం ఒక కుటుంబం కాబట్టి దాంట్లో ఒక్కరికి ఇలాంటి మనసు లేకపోయినా అది ఫలించదు. కాబట్టి అందరం కలిసి దేవా మరొక్కసారి మమ్మల్ని మేము రీడెడికేట్ చేసుకుని మీ నిబంధనలో మేము స్థిరపరచబడాలని ఆశపడుతున్నామని దేవుని సన్నిధిలోకి వెళ్ళి మనం ప్రార్థన చేద్దాం. సో దేవుని సన్నిధిలో మన హృదయాలు కృమ్మరిద్దాం.
అట్టి కృపను దేవుడు మనకు అనుగ్రహించును గాక. దేవుడి వాక్య భాగమును దీవించును గాక. ఆమెన్.